ఆసుపత్రిలో తల్లిని కలిసిన రాధాకిషన్ రావు ఉదయం భద్రత మధ్య చెంచల్గూడ జైలు నుంచి కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు అక్కడే సాయంత్రానికి మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలింపు. నిన్న చెప్పినాం కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకి ఇచ్చినటువంటి బెయిల్ ఎంతసేపు ఇచ్చారు బై? కొన్ని గంటలు ఇచ్చారు అంతే. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ డీసీపీ పొట్లపల్లి రాధాకిషన్ రావు ఆదివారం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సరోజనాదేవి 95 సంవత్సరాల వయసుని పరామర్శించారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని ఆమెను చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేసే సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తల్లి వద్ద గడిపేందుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. ఈ మేరకు ఆయన చెంచల్గూడ జైలు నుంచి ఎస్కాట్ పైలట్ వాహనాల సెక్యూరిటీ మధ్య కరీంనగర్ కు తరలించారు. అంతకుముందే కరీంనగర్లోని ఆసుపత్రి వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. రాధాకిషన్ రావును మీడియా ఇతరులతో మాట్లాడకుండా ఎవరిని కలవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో తల్లితో పాటు ఆమెకు సహాయకరాలుగా ఉన్న బంధువులతో మాట్లాడేందుకు మాత్రమే రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతించినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న రాధాకిషన్ రావు మధ్యాహ్నం 2:45 వరకు తల్లి సరోజనాదేవి వద్ద ఉన్నారు. మధ్యంతర బెయిల్ గడువు ముగిశాక ఎస్కాట్ పోలీసుల రాధాకిషన్ రావును కరీంనగర్ నుంచి తిరిగి హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పు ఎంత పెద్దోడు చేసినా ఎంత చిన్నోడు చేసినా తప్పు తప్పే. ఆఖరికి నీ తల్లిని చూసుకోవడానికి కూడా నువ్వు ఇవాళ ఎస్కాట్ వాహనంలో పోయి పోలీసుల భద్రత మధ్య బ్యారికేడ్ల మధ్య పోయి నువ్వు ఎవరితో మాట్లాడకుండా కుక్క బతుకుతున్నావే రాధాకిషన్ రావు. నువ్వు కానీ నీ టీం కానీ ఆనాడు మంచి పనులు చేస్తుంటే ఇవాళ నీకు ఈ పని ఉండేది కాదు కదా. ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఐజీలు, డీజీపీలు, డీసీపీలు ఇవాళ హ్యాపీగా ఆనందంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు చెప్పు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఇట్లా బతుకుతున్నావు కదా. ఆఖరికి నీ తల్లిని కూడా చూసుకునేటువంటి పరిస్థితులను సరిగ్గా లేవంటే బెయిల్ అడుక్కొని కోర్టు దగ్గర నుంచి అడుక్కొని పోయి చూసుకోవాల్సిన బాధ్యత నీకు వచ్చిందంటే, బరువు నీకు వచ్చిందంటే, పరిస్థితి నీకు వచ్చిందంటే ఎంత తప్పు చేసి ఉన్నావు రాధాకిషన్ రావు. నువ్వు అర్థం చేసుకో నువ్వు చేసిన తప్పు. మిగిలిన వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పులు చేయకండి భయ్, ఏ రోజుకైనా తిరిగి వస్తాయి. కర్మ నెవర్ లీవ్స్ ఎనీబడి. తప్పులు చేయొద్దు, అస్సలు చేయొద్దు. నేను చెప్తున్నా కదా. అంటే అఫ్కోర్స్ నేను చెప్పినంత మాత్రం మీరు చేయకుండా ఆగుతారులా అంటే ఆగరు అనుకోండి, అది వేరే విషయం.